రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నిర్వహించే గ్రామ సభలు అధికారులు బాధ్యతగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ తో అవగాహన సదస్సు, శిక్షణ కార్యక్రమం, గ్రామ స్థాయి బృందాలు, క్లస్టర్ స్థాయి అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. సమావేశంలో ఆర్డీఓ కె నారాయణ, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏవో శ్రీనివాస, ఎంపీఓ విమల, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ అధికారులు, ఏఈఓలు మరియు ఏఈఓలు, ఆర్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు. లాగిన్ లోపల ఏఓ గారి లాగిన్ లోపల డేటా అనేది 12 గ్రామాలు విభిన్న గ్రామాలు మాన్యువల్ స్క్రీన్ చేయించి మన టీం లోపల ఆర్ఐ గారు ప్లస్ ఏఓ గారికి అందజేయడం జరిగింది మేడం. దానికి కూడా మండల లెవెల్ లోపల ప్రతిరోజు వాళ్ళకు గోదాములు, మైనింగ్ దిగుబాటు లోపల మాత్రం డేటా ఉండాలి. ఆ డేటా రైతు భరోసా నుంచి తొలగించాలి. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఇది వ్యవసాయానికి అనువుగా లేని భూములు, రాళ్ళు కానీ, రప్పలు కానీ, మైనింగ్ ఏరియా కానీ, ఇళ్ల స్థలాలు అంటే కొత్తగా వచ్చిన ఇళ్ల స్థలాలు, పాత అంటే గ్రామ కట్టంలో ఉంటుంది. అయితే మీకు డేటా ఆల్రెడీ రెడీగా వచ్చింది. ఈచ్ స్కీమ్లో సబ్ టీమ్ అనేది ఎవరు అనేది కూడా ఈరోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసాలో కన్సర్న్ ఏయూ అండ్ ఆర్ఐ మీరు ఈరోజు డెస్క్ ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత జీపీ లెవెల్ టీమ్ అని ఎవరినైతే కన్స్టిట్యూట్ చేశామో అంటే 5 మెంబర్స్, జీపీ స్పెషల్ ఆఫీసర్, కన్సర్న్డ్ జీపీ పంచాయత్ సెక్రటరీ, ఈ జీపీ లెవెల్ టీమ్ సైన్ చేసి మీరు ఒకరోజు ముందే, అట్లీస్ట్ ఒక రోజు ముందే ఆ జీపీలో మీరు డిస్ప్లే చేయాలి. సో దట్ ఎవరికైనా ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా, ఏమైనా వాళ్ళు చెప్పదలుచుకున్నా కానీ ముందే చూసుకొని నెక్స్ట్ డే మీరు గ్రామ సభ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వడానికి ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ రైతు భరోసానే కాదు, మిగతా అన్నీ కూడా మీరు ఏవైతే ఎలిజిబిలిటీ లిస్ట్ ఫైనల్ చేస్తున్నారో ఒకరోజు ముందే అది జీపీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయండి అండ్ అందరికీ కమ్యూనికేట్ చేయండి. సో దట్ వాళ్ళు ఆబ్జెక్షన్స్ ఏమైనా తీసుకొస్తారు. ఆబ్జెక్షన్స్ ఏ రోజు అయితే వస్తాయో గ్రామ సభ కండక్ట్ చేసిన రోజు కంపల్సరీ ఏమేమి మండల్ స్థాయి అధికారి, క్లస్టర్ అధికారి కూడా అక్కడ ఉంటారు. కాబట్టి మీరు డీటెయిల్డ్గా వచ్చిన ఆబ్జెక్షన్స్, ఇది మెయిన్లీ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ, ఏ స్కీమ్లో అయినా కానీ వచ్చిన ఆబ్జెక్షన్స్ మీరు రాసి పెట్టుకోండి. ఏ స్కీమ్కి ఏది ఆబ్జెక్షన్ అని రాసి పెట్టుకొని సేమ్ డే ఆర్ లేటెస్ట్ బై నెక్స్ట్ డే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు రేజ్ చేసిన ఆబ్జెక్షన్ వ్యాలిడా, ఇన్వాలిడా అది మీరు వెరిఫై చేసుకొని ఆ లిస్టులో ఏమన్నా మీకు మోడిఫికేషన్స్, రెక్టిఫికేషన్స్ చేసుకునేది ఉంటే ఆ రెక్టిఫికేషన్ కూడా చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్ట్ మీరు సైన్ చేసి మండల్ లెవెల్కి పంపిస్తే డేటా ఎంట్రీ అనేది అవుతుంది.